నమస్తే, నేను మీ అధికార్ ఏకే న్యూస్ ఏలేశ్వరం నుండి. ఈరోజు ఏదైతే ఏలేశ్వరం లింగంపర్తి రోడ్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ హాల్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు అధ్యక్షతన వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుందో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ యొక్క వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాలు ప్రతి చోట జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు ఏలేశ్వరంలో నిర్వహించడం జరిగింది. దీనికి మండలం నుండే కాకుండా నియోజకవర్గం నుండి అనేక మంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నాయకుడితో కూడా వారికి జరిగిన అన్యాయాలు, ఈ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం, అలాగే దీనికి సంబంధించి జగనన్న పథకాలను ఎలా నిర్వీర్యం చేశారు అనే దానిపై ఇక్కడ సమావేశం నిర్వహించినట్లు అధికార్ న్యూస్కు ఫోన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఆల్రెడీ లోపల ఎన్ కన్వెన్షన్లో మీటింగ్ హాల్లో ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం జరిగింది ఏంటి అనేది మనం ప్రెస్ మీట్ అనంతరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే ఈ దశలో చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. గత 40 సంవత్సరాల క్రితం విద్యా వ్యవస్థ ఎలా ఉన్నదో మన జగనన్న వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పు ఏ విధంగా ఉన్నది మనం అందరం చూసాము. గత 40 సంవత్సరాల క్రితం స్కూల్లో చూస్తుంటే తాగడానికి మంచినీరు లేదు, కూర్చోడానికి చైర్స్ లేవు, ఫ్యాన్లు లేవు, ఏ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతున్న పరిస్థితిని మేము అంటే మా వయసు ఉన్న వాళ్ళతో చూసుకుంటూ వచ్చాము. కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రతి బిల్డింగ్ కి రూపురేఖలు మార్చేసి ప్రైవేటు విద్యా వ్యవస్థ ఎలాగంటే దానికి తోడు దీటుగా ప్రభుత్వ స్కూల్ని ఏర్పాటు చేసిన జగన్ అలాగే తల్లికి వందనం అని తీసుకొచ్చాడు. ప్రతి స్కూల్లో టాయిలెట్స్ అని అమ్మఒడి గోరుముద్ద కార్యక్రమాన్ని నేను చెప్పాలనుకున్నాను. ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు సుగాలి వృత్తి కేసుని నేను రాగానే మొదటి సంతకం సుగాలి వృత్తి కేసులో సంతకం పెడతాన్నారు ఆయన. కానీ ఇప్పుడు వరకు అదే సుగాలి వృత్తి తల్లి ఎన్నో సార్లు మొదలెట్టుకుని అంటే ఆవిడ మీద ఎన్నో రకాల దాడులు ఆయన జన సైనికులతో చేయించారు. మొన్న వెళ్ళి జగనన్న గారిని ప్రత్యక్షంగా సుగాలి వృత్తి తల్లిగా కలిసినప్పుడు ఆమె కేసు విషయమే నేను మళ్ళా పత్రాలు రాగానే మొట్టమొదటి సంతకం నేను కేసులు పరిశీలించాలని హామీ ఇచ్చారు. హామీ ఉండగానే ఆమెకు బలోపేతం కలిగించారు. రాబోయే మన నియోజకవర్గ ఎలక్షన్ లో, మన పంచాయతీ ఎలక్షన్ లో, మున్సిపాలిటీ ఎలక్షన్ లో ప్రతి వెన్నుపోటు కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో గ్రామ స్థాయి నుంచి జగనన్న జెండా ఎగరవేయాలనే మనందరం ముఖ్య తీసుకొని చెప్పాడు. మరి ఏమనుకోవద్దు, ప్రతి విషయం మీద మళ్ళీ మాట్లాడుతున్నానని చెప్పేసి విద్యా దీవెన గురించి, వసతి దీవెన గురించి, అమ్మఒడి గురించి 3 అంశాల గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈవేళ అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చాడు. ఇచ్చి దాన్ని ఏం చేశాడు, మనకి సుమారుగా 64 లక్షల మంది పిల్లలకి గతంలో మన ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు ఇచ్చినటువంటిది 50 లక్షల మంది పిల్లలకు మాత్రమే అమ్మఒడి ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకోవాలి. అలాగే విద్యా దీవెన అనేటువంటిది ఇక్కడ చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు ఉన్నాం, మనం అందరం కూడా పిల్లలు ఇంజనీరింగ్ చదివిస్తున్నాము, డిగ్రీ చదివిస్తున్నాము, ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యను అందరినీ కూడా నేర్పిస్తున్నాం. కానీ మన పిల్లలకి ఎవరికైనా సరే ఇది విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ వచ్చిందా, ఈ విషయం మీద కూడా మీరు సరైనటువంటి అవగాహనతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు దూడల శివకుమార్ గారిని, స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ దూడల శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమానికి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య కోసం మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఒక స్టూడెంట్కి సాక్స్ ఇచ్చి, షూస్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, బుక్స్ ఇచ్చి, తినడానికి గోరుముద్ద లాంటి పథకం పెట్టి ఉండడానికి స్కూల్ కట్టించి అందులో బోధనలు చేయడానికి టీచర్స్ నిగ్లెక్ట్ చేసి పిల్లలు ఎక్కడికైతే కూలి పనులకు వెళ్లకుండా వాళ్ళ తల్లికి అమ్మఒడి అనే పథకాన్ని 15,000 రూపాయలు వేసి ఇవన్నీ చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నిర్లక్ష్యం చేసి ఈ అమ్మఒడి పథకాన్ని తగ్గించేసి
అంటే గతంలో మనం మొదటి సంవత్సరంలో 14,000 ఇచ్చాము, తర్వాత 13,000 ఇచ్చాము. ఈ 13,000 రూపాయలు ఇస్తామంటే వీళ్ళు అవయాలు చేశారు. మీరు ఇచ్చింది ఏముంది, 2,000 జగన్ గారి జేబులోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుందండి ఇదే 13,000 రూపాయలు ఇప్పుడు ఇస్తుంది. 190 రూపాయలు చేశారు. అంటే మన పబ్లిసిటీ మిస్ అవడం వల్ల మనం ఇక్కడ కూర్చున్నాం. ఖచ్చితంగా మనం చెప్పలేకపోయాం. 200 రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఇవాళ 250 నుంచి 260 రూపాయలు అమ్ముతున్నాడు ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళు. మరి 50 రూపాయలు వ్యత్యాసం ఎందుకు? ఎవరికి వెళ్తుంది ఈ వ్యత్యాసం? ఇలాంటి పబ్లిసిటీ మనం చెప్పుకోవడం ఖచ్చితంగా మీరందరూ కూడా దీన్ని ప్రజల క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థాపించడానికి మనందరూ కూడా కంకణబద్దులై కృషి చేయాలి. 2029 మన టార్గెట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మన నియోజకవర్గంలో గిరివర్గాన్ని ఎమ్మెల్యే చేసుకోవాలి. ఖచ్చితంగా మీరందరూ ఇక్కడికి సభాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ చిన్న విషయం అండి అన్నింటికి వీళ్ళందరూ కూడా ప్రతి విషయం కూడా చెప్పారు. ఇంకొక చిన్న విషయం కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకి అని చెప్పేసి చాలా పెద్ద ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ వాళ్ళందరూ కూడా. దానికోసం మీరు అందరూ కూడా చెప్పవలసింది కొన్ని తెలుసుకోవాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు శ్రీ మనందరూ కూడా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో 1000 గజ మండపాన్ని పూజించినవారండి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నామండి. తర్వాత విజయవాడలో మొత్తం 74 ఆలయాలని దేవుళ్ళని పక్కన పెట్టేసి గుళ్ళని కూల్చిన నీచ చరిత్ర ఏమందండి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నామండి. మన రాజమండ్రి పోయిన పుష్కరాలు ఇప్పుడు పుష్కరాలు వచ్చినాయి. 12 ఏళ్ల క్రితం పుష్కరాల్లో 31 మంది కేవలం ఏంటంటే ఆయన ఒక విధి విధానాలన్నీ చూపించుకుందాం అని చెప్పేసి పబ్లిసిటీ స్టంట్ కోసం కేవలం 31 మందిని చంపేసిన నీచ చరిత్ర చంద్రబాబు నాయుడు గారిని కాదని అడుగుతున్నామండి. ఈరోజు విషయం చూస్తే అబద్ధ హామీలతో ఒక మాయపూరిత మోసపూరిత మాటలతో మేము అధికారంలోకి రాగానే సూపర్ 6 ని అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి వాళ్ళు తుంగలోకి దొరికినటువంటి పరిస్థితి ఈ రోజున కూడా ప్రభుత్వం చేస్తూ ఉందండి. అందులో మెయిన్గా యువతని టార్గెట్ చేస్తూ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఒక్క యువత నిరుద్యోగ యువతకి టార్గెట్ చేస్తూ మేము అధికారంలోకి రాగానే మీ అందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఒకవేళ మీకు ఉద్యోగం కనుక మేము ఇవ్వకపోతే మీ కుటుంబానికి మీరు భారం కాకుండా ఉండేటట్టుగా మీకు ప్రతి నెలకి 3,000 రూపాయలు మేము నిరుద్యోగ వృత్తిని మీకు కల్పిస్తామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసి ఒక హామీ ఇచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. ప్రతి నెల వాళ్ళు ఇస్తానన్నది 20 లక్షల ఉద్యోగాలు మాట దేవుడు కనీసం ప్రతి నెల వాళ్ళు ఇస్తానన్నది 3,000 రూపాయలు. ఈ రోజుకి 24 నెలలు అవుతుందండి. ఈ 24 నెలలకి నెలకి 3,000 రూపాయలు చొప్పున 72,000 రూపాయలు. ఎంతండి? అక్షరాల 72,000 రూపాయలు ఈ రోజు చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగ యువతకి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి ఈ రోజున బాకీ పడిందండి ఈ ప్రభుత్వం. నేను ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను, ఎప్పుడు మీరు ఈ 72,000 రూపాయలు మా నిరుద్యోగమైన యువతకు మీరు అందిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మన ముఖ్య అతిథులు తుని నియోజకవర్గ పరిశీలకులు జమీల్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మొన్న 4వ తారీఖున ఒక పట్టణం జరిగింది. అది మేనిఫెస్టోని ప్రకటపెట్టడం, ఏదైనా అమలు చేయని మేనిఫెస్టో ఎందుకని, అలాగే ఈనాడు పత్రిక వాళ్ళు తప్పుడు సమాచారం ప్రజలకు పంపించేటువంటి ఈనాడు పత్రికను కూడా ఆ రోజు తగ్గబెట్టే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తాం. 2వ కార్యక్రమంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే జరుగుతుంది. దీని తర్వాత 12వ తారీఖుని అతి ముఖ్యమైన కార్యక్రమం భారీ ర్యాలీ ప్రతిపాడులో 12వ తారీఖుని శుక్రవారం. ఆ రోజు ప్రతి కార్యకర్త కూడా చాలా శ్రద్ధతో
పూర్తి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ వెన్నుపోటు కార్యక్రమానికి సభాధ్యక్షులు సొంత లోపం గారు, అలాగే ముఖ్య అతిథి ప్రతిభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ ముద్రేడు గిరిబాబు గారికి, అలాగే నా తోటి సహచర నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వెన్నుపోటుకి 2 ఏళ్ళని మన మేనిఫెస్టో అంటే ఎలక్షన్ ముందు పెట్టిన మేనిఫెస్టో బట్టి చెప్పారు. కానీ వెన్నుపోటుకి 30 ఏళ్ళు. ఎందుకంటే 1997లో అంటే నేను 30 ఏళ్ళు అయింది. ఎన్టీ రామారావు పిల్లనిచ్చిన మా మామని వెన్నుపోటు అప్పటి నుంచి మొదలెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్గా నేను బాగా చూస్తే 30 సంవత్సరాలు ఉంది. అది నిత్యం వెన్నుపోటు పట్టమే అలవాటు. ఈ వెన్నుపోటులో భాగంగా ప్రతి ఎలక్షన్కి ఏదో ఒక అబద్ధాలు చెప్తుంటారు. అందులో భాగంగానే సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, చివరికి పంగనామాలు పెట్టారు ప్రజలకి. దాన్ని 2 సంవత్సరాలు ఎదురు చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఏదో చేస్తారేమో చూసింది. ఇంకా ఏదో చెయ్యాలని నిర్ణయం తీసుకుని వెన్నుపోటుకి 2 ఏళ్ళని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి 3 ప్రోగ్రాలు ఒకే నెలలో 3 ప్రోగ్రాలు అంటే 4వ తారీఖుని కౌంటింగ్ అయింది, 10వ వచ్చిందండి, అదో రోజు పెట్టారు. 8వ తారీఖుని ఆయన శాసనసభ నాయకుడిగా ఎన్నికయ్యాడు, అదొక రోజు పెట్టారు. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు, అదొక ప్రోగ్రాం పెట్టారు. మనకి మన అందరి ఆశావాహి కాబోయేటువంటి ఎమ్మెల్యే మెట్ట ప్రాంతం నుంచి మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిచి మనం గిఫ్ట్ గా ఇవ్వబోతున్నటువంటి మన అందరి ఆశాజ్యోతి శ్రీ ముద్రగడ గిరిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మీడియా స్నేహితులకి, సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా ఈ కార్యక్రమం పెద్దలందరూ చెప్పినట్టు 4వ తారీఖుని ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో మనం తగలబెట్టడం జరిగిందండి. ఇది చర్చా కార్యక్రమం. ఈ చర్చ ఎందుకు చేస్తున్నాం అంటే అండి, అడగందే అమ్మన్న అన్నం పెట్టదనే సామెత మనందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తూ ఆయన కళ్ళతో చూసి ఎవరెవరు ఏ వర్గాలు ఏ ప్రాంతాలు వాళ్ళు ఎంతెంత కష్టపడుతున్నారో అన్ని వారి కళ్ళారా చూసి వారందరికీ తోడుగా ఉండాలని ఆయన నవరత్నాలనే మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్లోకి హామీ ఇవ్వడం జరిగిందండి. ఏ ఒక్కరూ అడగలేదు అమ్మఒడి వేయండి, రైతు భరోసా వేయండి, ఇది వేయండి, అది వేయండి, స్కూల్ కట్టండి. కానీ ఒక తల్లి పిల్లలకి కడుపు ఎలా చూస్తుందో, ఒక తండ్రి ఆ పిల్లోడు భవిష్యత్తు ఎలా చూస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక తల్లిగా తండ్రిగా మారి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని నిరంతరం 5 సంవత్సరాలు ఆదుకుంటానే ఉన్నారండి. ప్రతి ఒక్కరూ కూడా గ్రామో, అరగ్రామో, పావు గ్రామో బంగారం కొనుక్కుంటానే ఉన్నారు. ప్రతి నెల ఎవరో ఒకరి అకౌంట్ లో డబ్బులు పడతానే ఉండేవి. ప్రతి షాప్ కూడా కలకల్ని ఆడేయండి, వ్యాపారం బాగుండేది, జిఎస్టి బాగుండేది, మనీ రొటేషన్ అనేది చాలా బ్రహ్మాండంగా జరిగేది రాష్ట్రంలో. కానీ ఈ రోజు ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనబడట్లేదండి. ఎప్పటి నుంచో కొనుక్కున్న బంగారం అంతా అమ్ముకునే పరిస్థితి ఈవేళ ప్రతి ఇంట్లో చూస్తామండి. 2 ఏళ్ళైనా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే చాలా చాలా సిగ్గు చేయకండి. మనం కళ్ళారా చూసాం ఆ పెద్ద ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారో అండి. 2 సంవత్సరాలు పూర్తయిన ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది అంటే మనం చాలా సిగ్గుపడాలి. ఏం జరుగుతుంది తెస్తున్న అప్పులన్నీ, ఏం చేస్తారు, ఎక్కడ పెడుతున్నారు అనేది ఎవరికి తెలియదండి. అమరావతి అంటున్నారు, గాల్లో చూపిస్తున్నారు. పథకాలు సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. ఒక్క పథకం కూడా ఏది పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఈవేళ ప్రతి వీధిలోని చదువున్న మహిళ, చదువుకోలేని వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళడినా ఏమొచ్చిందండి అని అడిగే పరిస్థితిలో ఉన్నారండి. ఈ ఒక్క సంవత్సరం పోతే ఏ కూటమి నేతలు కూడా రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుందని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నానండి.
చూసాం కదా ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఎన్ కన్వెన్షన్లో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంలో ఇక్కడ ముద్రగడ గిరిబాబు పాల్గొనడం జరిగింది. ఆయనతో పాటు అనేక వందల మంది ఈ యొక్క మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మండలానికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి, జిల్లాకు సంబంధించి పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడిన మాటలు మనం ఆలకించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ రానున్న స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గతంలో మాదిరిగా అత్యధికంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అలాగే చాలామంది ఖచ్చితంగా ముద్రగడ గిరిబాబుని ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకొని ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని గెలిపించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా 2029 ఎన్నికల్లో చేసే పరిస్థితికి మేము తీసుకొస్తామంటే కార్యకర్తలు కూడా తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ వాసుతో అధికార న్యూస్.